మేము బాలాజీ నగర్ వేమదుర్గం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ దాదాపు ఒక 3-4 నెలల నుంచి కాలువ తీయట్లేదండి. ఈ కాలువ తీయడం వల్ల దోమల వల్ల చాలా పిల్లలు ఇబ్బంది పడటం, జ్వరాలు రావటం, చాలా మంది చాలా అస్వస్థతకి గురవుతున్నారు. ఎప్పుడన్నా అధికారులు వస్తున్నారంటేనే వీటి గురించి పట్టించుకుంటారు. ఎక్కడ పట్టిన చెత్త చెదారము తీయట్లేదు. ఎందుకంటే ఎప్పుడన్నా అధికారులు వస్తున్నారంటే వాళ్ళు రోడ్లు క్లీన్ చేయటం కానీ అవి పట్టించుకుంటారే కానీ వాళ్ళంతటా వాళ్ళు గవర్నమెంట్ తరఫున వచ్చి కనీసం దోమల మందు కొట్టడం కానీ కాలువలు క్లీన్ చేపించడం కానీ ఏదైనా చేపిస్తే బాగుంటుంది. ఇక్కడ వీధి రేట్లు కూడా మన దాకా లేవు. ఎప్పుడన్నా ఏదన్నా ఇబ్బంది అయితే మేము చెప్పిన 3-4 నెలలకి వేస్తున్నారు. ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఇవన్నీ తొందరగా కొంచెం పట్టించుకుంటే బాగుంటుందని మేము వినిపిస్తున్నాము. ఎన్టీఆర్ నగర్ పేరు గొప్ప, ఊరి దిబ్బలా మారిపోయింది. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఎన్టీఆర్ నగర్లో దోమల బెడత, పారిశుద్ధ్య లోపం కనిపిస్తోంది. అనేక మంది పశువులను రోడ్లపై కట్టేయటం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిపోతోంది. కొన్ని రోడ్లపై పశువులను కట్టేసి ఉన్న నేపథ్యంలో ఆ రహదారిపై వెళ్లాలంటేనే ఇబ్బందికరంగా మారిపోయింది. పశువుల పేడ, మరోవైపు డ్రైనేజీ దుర్గంధం ఈ ప్రాంతంలో వెదజల్లుతోంది. నెల్లూరు నగరంలోని కొందరు పాల వ్యాపారులు ఎన్టీఆర్ నగర్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నగర్లో పశువుల పేడ దుర్గంధంతో గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. సైడ్ కాలువల్లో కనీసం మురుగు తీయకపోవడంతో నిరంతరం దోమల బెడత ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలకు మంచినీరు కూడా రావటం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు కలిసిపోయి ఉంటున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ఈ వ్యవహారాలను నగర కమిషనర్ పట్టించుకోవాలని కోరుతున్నారు. స్థానికంగా అనేక మంది నాయకులు దీనిపై పెద్దగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. తవిటి కాలువల్లో చెత్తలు ఎత్తటం లేదు. ఎత్తిన ఏదో ఒక వారానికి 2 వారాలకి ఎత్తకున్నారు. దోమలు జాస్తూ ఉన్నాయి. రేత్రి వాటికి ముందు కొట్టడం లేదు. నాకు ఏం పట్టించుకోలేదు సార్. మా కష్టాలంతా మేమే పడుతున్నాం. ఈ పేరుకి ఎన్టీఆర్ నగర్ అండి. ఎంత దారుణం అంటే ఇక్కడ నాయకులు ఉన్నారో లేరో తెలియదు కానీ ట్యాక్స్లు మాత్రం అందరి దగ్గర కట్టించుకుంటున్నారు. కనీసం బాధ్యత లేని వ్యక్తులు. ఇంకా అతి దారుణమైన ప్లేస్లు కూడా మీరు ఇంకా చూడాల్సి ఉంది. అది మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది. నీళ్లు సౌకర్యం లేదండి ఇక్కడ. అతి దారుణం. నీళ్ళ సౌకర్యం లేదు. నెల్లూరు సిటీలో ఉన్నామా లేకపోతే అడవిలో ఉన్నామా తెలియట్లేదు. దయచేసి అధికారుల దృష్టికి కొద్దిగా తెలియాలనే ఈ విషయం చెప్పాల్సిన అవసరం వస్తుంది. కొద్దిగా మీరు గుర్తించి, ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు, కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదండి. పారిశుభ్రం లేదు. ఈ మున్సిపాలిటీ ఆ కాలువలు చూస్తే ఏమండి ఎన్ని దోమలు, దీనికి దోమలు మందు కొట్టే దిక్కు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు సిటీ ఉందనంటే నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది సీఎం దృష్టికైనా తీసుకెళ్ళండి, లేదంటే స్థానిక ఎమ్మెల్యేలు అయినా కొద్దిగా ఆలోచన చేయండి. నిజమైన ఆపదలో ఈ ఎన్టీఆర్ నగర్ ప్రాంతం అయితే ఉందండి. నిజం మీరు ఒకసారి పరిశీలన చేస్తే మీకే అర్థమవుతుందండి. సమస్యలు ఒక్కొక్క కుటుంబం దగ్గరికి పోతే ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క సమస్య. అది కూడా వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కాదండి, మన గవర్నమెంట్ చేయలేని పనుల గురించి వాళ్ళు బాధపడుతున్నారు తప్ప ఇంకొకటి కాదండి. దయచేసి మీరందరూ కొద్దిగా గుర్తించండి.
కొద్దిగా మా ఎన్టీఆర్ నగర్ని బాగు చేయడానికి మీరు సహాయం చేయండి. నేను ఎన్టీఆర్ నగర్ కోర్టుబిట్లో ఉంటాను. ఇక్కడ మా పరిసర ప్రాంతాల్లో ఉండే సరైన కాలువలు లేక కాలువలో నీరు మురుగు అంతా నిలబడిపోయి దుర్వాసన, దోమలు, ఈ చుట్టుపక్కల ఉండే చెత్త అంతా కుప్ప పేరుకుపోతుంది. ఇటు చూస్తేనేమో ట్రాన్స్ఫారం పక్కనే చెత్త కుప్పలు ఉండటం, పక్కనే ఈ బర్రెలు పాలు తీసేవాళ్ళు అజాగ్రత్తల వల్ల సరైన శుభ్రత లేకుండా ఉంది కాబట్టి ఈ ఎన్టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో దోమలై లేకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ వారిని కోరుతున్నాం. వాటర్ వచ్చేసి లీక్ అవుతానే ఉంది. ఇప్పుడు ఒక 2 సార్లు మనం కంప్లైంట్ పెట్టాము. ఇదైతే పూర్తి కాలేదు. ఇది డ్రైన్ వాటర్ కూడా కలుస్తున్నట్టుంది లోపల. ఇది వచ్చి చూశారు, ఒక 2 సార్లు ఫోటోలు కూడా తీసుకెళ్లారు, కానీ పని అయితే కాల.